ఈ మొక్క ఎంతమందికి గుర్తుందండి? ప్రీవియస్ వీడియో కూడా పెట్టాను కదా, మన చుక్కమల్ల చెట్టుకి పూలు వచ్చేసాయి అనేసి. యాక్చువల్గా ఇది నేను స్టెమ్ కటింగ్ పెట్టినటువంటి మొక్క అండి. అయితే ఒక మొక్క నుంచి అనేక మొక్కలు ఏ విధంగా చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చెప్తానండి. ప్రజెంట్ వచ్చేసి స్టెమ్ కటింగ్ పెట్టగా రూట్స్ అయితే గ్రో అయినాయి అనమాట. రూట్స్ ఏ విధంగా ఉన్నాయి, అసలు ఫామ్ అయ్యాయా లేదా అనేది మీకు ఒక మొక్కనైతే ఇలా తీసి చూపిస్తానండి. సో ఈ మొక్కకి పూలు ఉన్నాయి కాబట్టి ఈ మొక్కను డిస్టర్బ్ చేయకుండా ఈ బ్యాక్ సైడ్ ఉంది చూడండి, ఈ మొక్కనైతే చూపిస్తాను. సో మీరు చూడొచ్చు, ఒక మొక్క ఉంది, మొదట్లోంచి ఇంకో మొక్క అయితే వచ్చేసింది. ఇదిగోండి రూట్స్ అయితే వచ్చాయండి, బట్ నేను తీయడంలో మీరు చూడండి విరిగిపోయిందనమాట. సో మొక్కని చాలా స్మూత్గా అయితే డీల్ చేసుకోవాలండి. ఈ రూట్స్ ఉన్న దాన్ని అయితే నేను అలాగే పెట్టేస్తున్నాను, మళ్ళీ మొదట్లో పెట్టేస్తాను. సో ఇంక ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి ఇది ఇట్లా పెట్టేస్తాను, మళ్ళీ లీవ్స్ వస్తాయేమో చూస్తాను. ప్రజెంట్ ఇంక ఈ మొక్కే తప్పదండి, మనం ఈ మొక్కనే తీద్దాము. రూట్స్ వస్తాయా అనేసి, ఉన్నాయా అని మీకు చూపిస్తాను. రూట్స్ అయితే కంపల్సరీగా ఉన్నాయి, ఇప్పుడు చూశారు కదా. ఓకే అండి, ఇదిగోండి మొత్తానికైతే తీసాను. ఇదిగోండి రూట్స్ అయితే ఎంత బాగా వచ్చాయో చూడండి. ఇప్పుడు దీన్ని మనం సపరేట్ మొక్కగా నాటొచ్చు. అండ్ అలాగే ఇంక ఈ మొక్కని మళ్ళీ ప్లాంటింగ్ అయితే చేసేస్తాను. స్టెమ్ కటింగ్ ఈజీగా వచ్చేస్తుందండి. మెయిన్ మదర్ ప్లాంట్ వచ్చేసింది కాబట్టి ఈ స్టెమ్ని పెట్టేద్దాము. ఇదిగోండి ఇది మదర్ ప్లాంట్, ఇక్కడ నుంచి ఇది కొమ్మ అనమాట. ఇవి రెండు మళ్ళీ రీప్లాంటింగ్ అయితే చేసేద్దాము. ఇదిగోండి ఇది ఒక మొక్క. సో ఇలాగా మనము చుక్కమల్లిని ఒక మొక్క నుంచి అనేక మొక్కలు ఈజీగా స్టెమ్ కటింగ్ ద్వారా అయితే చేసుకోవచ్చు అండి. ఈ విరిగిపోయిన కొమ్మను కూడా గుచ్చేస్తున్నాను చూడండి. సో ఓకే అండి, ఈ ఐడియా మీకు నచ్చింది, ఈ టిప్ మీకు యూజ్ అయింది అనుకుంటే ఈ వీడియోకి ఒక లైక్ చేసి 20 మోర్ గార్డెన్కి సంబంధించిన వీడియోస్ కోసం అయితే ఫస్ట్ టైం చూసే వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.